రోజు రోజుకు మస్తు ఉడుకుడుకైతున్నది ఏపీల రాజకీయం. పార్టీల నడమ, లీడర్ల నడమ టికెట్ల పంచాదులు, తీరు ముచ్చట్లు, ఎత్తుకు పై ఎత్తులు. అబ్బో, శదరంగం ఆట లెక్కనే నడుస్తున్నది వ్యవహారం. ఫ్యాన్ పార్టీలైతే ఓ దిక్కు రేసు గుర్రాలను నిలబెట్టి ఇగ్రం చేసుకుంటేనే ఇంకో దిక్కు ప్రచారం చేసుకుంటుర్రు. ఎగస్ పార్టీలకు సురుకులు పెడుతుర్రు. ఈసారి ఏలూరులో మీటింగ్ పెట్టిండు సీఎం జగనాల్ సారు. మళ్ళోసారి యుద్ధానికి సిద్ధం అన్నాడు. పాన్ రసుకొని వద్దాం. ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగనాల్ సార్ మీటింగ్ జోరుగా నడిచింది. వచ్చుడుతోనే సారు అందరినీ సిద్ధమా అని హుషారు చేసిండు. ఇక ఆటెనక సురువు చేసిండు అంటే ఇక ముచ్చట్లు పొట్టు పోయినరి. సైకిల్ పార్టీ వాళ్ళను, గిలాస పార్టీ వాళ్ళను పొరక సాపించిండు. నడమ చంద్రముఖి సినిమా కథ కూడా చెప్పిండు. చంద్రముఖి సినిమా చూసారా? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. అంతేకాదు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా పబ్లిక్కే ప్రచారం చేయాలి, పబ్లిక్ నేను అమ్ముకున్నా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆరుసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తా ఉన్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు, నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. ఇక ముచ్చట్లన్నీ నడిచినాక పబ్లిక్ నడమ ఓ గద్దె కట్టిరు కదా, గా గద్దె మీద అటు ఇటు నడిచిండు సారు. అట్లా అందరికి చేతులు ఊపుతుంటే ఓ అభిమాని సీఎం సారు దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చిండు. రెట్టలు బట్టి పక్కకు గుంజనికే చూసిర్రు గాని సారు ఆగబట్టి సెల్ఫీ ఫోటో దిగి పంపించిండు. భీమిలి మీటింగ్ కంటే దెందులూరు మీటింగ్ కు ఇంగింత ఎక్కువనే వచ్చినట్టున్నారు పబ్లిక్. ఓ పొట్టు లొల్లి. మచిలీపట్నం ఎమ్మెల్యే పేరుని నాని సార్ అయితే తానే బస్సు డ్రైవర్ అవతారం ఎత్తిండు. లీడర్లను పబ్లిక్ ను బస్సు ఎక్కించుకొని ఆగ చూడర్రే డ్రైవర్ సాబు ఎట్లా నడుపుకుంటూ పోయిండో మీటింగ్ కాడికి. ఇట్లా సిద్ధమా అనుకుంటా ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగులు మస్తు జోరుగా నడుస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు, అంత పబ్లిక్కే దిక్కు అంటున్నాడు సారు. మరి చూడాలి పబ్లిక్ ఏం చేస్తారు. సర్కార్ మారింది, ఆఫీసులు మారినాయి, మంత్రులు మారినరు, కానీ గవే ముచ్చట్లు వాళ్ళే లీడర్లు. అందుకే జర్ర అటు ఇటు అయినా షేయ్ పార్టీ వాళ్ళు, కార్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. అప్పుడేం చేసిర్రు, ఇప్పుడేం చేసిర్రు అని బాణాలు వేసుకుంటున్నారు. నెరీ సీఎం సారి ఇంద్రవెల్లిల మీటింగ్ పెట్టి యాప చెట్టుకు కోదండం వేస్తాం అనేటాళ్లకు మంట ఈగింత బగ్గుమన్నది. కార్ పార్టీ వాళ్ళంతా లేచి కూసుర్రు, పొట్టు అరుచుకుంటుర్రు. ఈ నడమ షేయ్ పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా ముచ్చట్లు భలే వేలుతున్నాయి. పార్టీల నడమ పొట్టు కిరికిరైతున్నది. ఇక అసలే నివురు కప్పినట్టే ఉన్నది అనుకుంటా అంటే సీఎం సారు ఇంద్రవెల్లి మీటింగ్ కు పోయి మాటలతోనే కారు పార్టీ వాళ్ళ మీద పిడుగులేసినట్టు చేసిండు. యాప చెట్టుకు కోదండం అన్నాడు, తొండలు బిండలు అని మస్తు ముచ్చట్లే అన్నాడు. సర్కారును కూలగొట్టాలని చూస్తే యాడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. ఇక గా ముచ్చట్ల మీదనే కారు పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడు చూడర్రే. అన్ని గమనిస్తా ఉన్నాం, మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పించుకునే తందుకు
తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం. ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు. ఎమ్మెల్సీ కవితక్క కూడా గట్టిగానే కోపానికి వచ్చింది. కూకున్న కొమ్మను నరుక్కుంటారా అన్నట్టే మాట్లాడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరనేది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం, నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారన్నది మాకెందుకు. ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు భద్రాచలం పోయిండు. రామయ్య దర్శనం చేసుకొని అటెనక పార్టీలతో మీటింగ్ పెట్టుకొని సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. గిట్లా కారు పార్టీలంతా సర్కారోళ్ళ మీద, సీఎం రేవంత్ సార్ మీద గజ్జగట్టి ఆడుతున్నారు. అటు చెయ్యి పార్టీలు కూడా ఉన్న ముచ్చట్నే అన్నాడు సీఎం సారు అన్నట్టు ఎన్కేసుకొని వస్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూల మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. లీడర్ల నడమ మాటలకు గట్లు దెంపుకున్నట్టే అవుతున్నది. ఇప్పుడు ఆయంత ఎలక్షన్ల ఆఫీసర్లు ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో కూడా చెప్పిర్రా అంటే ఇక లీడర్ల ముచ్చట్లు దీపాల పండుగకు లచ్చిం బాంబులు వేలినట్టే వేలుతాయి కావచ్చు అనుకుంటారు పబ్లిక్. ఎమ్మెల్యే ఓట్ల ముంగట రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే రాజయ్య పంచాయతీ ఇంకో ఎత్తు అన్నట్టే నడిచింది కారు పార్టీల లొల్లి. సీట్లన్నీ వంచినాక కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ పంచాది నాకు అనుకుంటా తాటికొండ రాజన్న కడియం సార్లు కాక మీద పోట్లాడుకుర్రు. మోక మీదకి వచ్చినాక ఆఖరికి కడియం సార్కే టికెట్ వచ్చింది. అప్పట్లో టికెట్ ఇయ్యలేదని రాజన్న కారు దిగే ఇగ్రం చేస్తాడని మస్తు చర్చ నడిచింది. కానీ అప్పుడు పోలే, ఇగో ఇప్పుడు పోతుండట. ఓట్ల ముంగట స్టేషన్ గన్పూర్ కేంచి టికెట్ నాకే వస్తుంది, మా సారు నాకే ఇస్తాడని సారెంబడి తిరిగిన రాజన్నకు టికెట్ ఇయ్యలేదు. ఇక రాజన్న పార్టీ మారుతాడు, కారు దిగుతాడు, షెయి పార్టీల షరీక్ అవుతాడు అనుకున్నారు. గాని కేసీఆర్ సారు నా దేవుడు, నేను ఆయనకు భక్తుణ్ణి, సారే నాకు ఆదర్శం, సార్ లేని నేను లేను, సారున్నంత కాలం నేను కారు దిగను అని సారు భజన రాగం ఎత్తుకుండు అప్పట్లో తాటికొండ రాజన్న. కేసీఆర్ సార్ మీద అంత భక్తితోనున్న తాటికొండ రాజన్నను అప్పటి సంది మూలకు పడేసిన షీపిల్ కట్ట లెక్కనే ఈసేసిలట కారు పార్టీ వాళ్ళు. ఓన్లీ రాజకీయాలంటే అధికారంలో ఉండడమే కాదు కదా. సో కాబట్టి అలాంటి అనేక సందర్భాలలో మానసిక వేదన దాంతోపాటు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈరోజు ఆనాడు డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు వీర విధేయుడిగా ఉన్నాను. కేసీఆర్నే మరి నాయకుడిగానే కాదు తండ్రి లాంటి వాడని దేవుడు లాంటి వాడు అన్నాను. కానీ అలాంటి గుర్తింపు అటు సైడ్ నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది. అలాంటిది రాకుండా అక్కడికి ఎమ్మెల్యే టికెట్ పోయినా కూడా వారు అప్పచెప్పిన బాధ్యత మరి మనం నెరవేర్చడం కూడా జరిగింది. అగనట 6 నెలల సంది మనోవేదనకు గురైందట. మనసులో మనసు లేకుండా అయింది అన్నట్టే చెప్పుకొచ్చిండు. టికెట్ ఇవ్వకున్నా బరువు బాధ్యతలన్నీ మీదేసుకొని చేసిన ఇప్పుడు గడిచి గడ్డకెక్కినాక షీమెన్ నలిసినట్టే నలిసేస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చిండు తాటికొండ రాజన్న. అందుకనే కారు దిగుతున్నా నీకు నీ పార్టీకి రామ్ చెప్తున్నా అని రాజీనామా ఉత్తరాన్ని కేసీఆర్ సార్కు పంపించిండు రాజన్న. అంతేకాదు షెయి పార్టీల షరీక్ అయ్యేతందుకు కూడా తయారైతుండట. ఇటు ఇడుపు కాగితం పంపించిండో లేదో అటు షెయి పార్టీ మంత్రి పొంగులేటి సార్లు కూడా కలిసిండు. ఇక 10వ తారీఖు నాడే షెయి పార్టీల షరీక్ అవుతాడట. ఇక ఇదిట్టుంటే మరి పార్లమెంటు ఓట్ల ముంగట షెయి పార్టీల షరీక్ అవుతుండు, మరి ఏదన్నా ఆశించే పోతుండో లేకుంటే పాత పార్టీ మీద ఉన్న పాయరం కొద్ది పోతుండో అనుకుంటున్నాడ తెలంగాణ పబ్లిక్. ఏదన్నా కానీ మొత్తానికైతే రాజన్న సొంత గడపలు అడుగు పెడుతుండు పోండ్రి. ప్లేస్ బాగా చిన్నదైపోతుంది, వేరే ప్లేస్ చూసుకుందాం, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది. ఏం చేస్తుండబ్బా వీడు? అరే కిట్టుగా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు మంజు. అరే కిట్టుగా, నువ్వు గట్టిగా ఊపిరి పీల్చుకో.
ఇప్పటి నుంచి నీ జాతకం మారిపోతుంది. తలుచుకుంటేనే ఒళ్ళు జలవరిస్తుంది. అంతగానో ఏం ఘనకార్యం చేయబోతున్నావురా నాయన? కిట్టు అంకుల్ ఫుడ్ స్టాల్ పెట్టబోతున్నా మంజు. ఒక్కసారి మన చేతి వంట రుచి చూసారంటే ఎవరన్నా సరే కిట్టు అంకుల్ ఫుడ్డే తింటాం అని ఎంటపడాల్సిందే. ఆయన ఇప్పుడు నీకు సడన్ గా గీ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? జనంలో ఫేమస్ అవ్వాలంటే ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టాల్సిందే. ఈ మధ్య అర్థమైంది నాకు, తెలుసా మంజు? అందుకే ఇట్లా ప్లాన్ చేసిన. అచ్చా, అంటే ఆంటీ లెక్క నువ్వు కూడా ఫేమస్ కావాలనుకుంటున్నావు అంతేనా? నేను మరీ నువ్వు అనుకున్నంత స్వార్థపరుని కాదు మంజు. నిన్ను కూడా ఫేమస్ చేస్తా. నా దగ్గర నీకోసం మంచి జాబ్ కూడా ఉంది. మంచి పనా? చెప్పురా, నేను కూడా ఫేమస్ అవుతా. ఏం లేదు మంజు, మన దగ్గరికి కస్టమర్లు దండికి వస్తారు కదా. అందరు తినిపోయినాక ఆకులు ఎవరు లెక్క పెడతారు? నువ్వు లెక్క పెడితేనే లెక్క పక్కాగా ఉంటుంది. అంటే ఎంగిలాకులు లెక్క పెట్టాలరా నేను? మరి ఫేమస్ కావాలంటే కష్టపడేది లేదా? రేపు ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి వచ్చి ఎవరు దీనికి అంత కారణం అని అడిగితే నీ పేరు చెప్పాలా వద్దా? అంత అదృష్టం నాకేం వద్దు పో. అదృష్టము అందలం ఎక్కిస్తానంటే అదేందో అయిందంట. సర్లే నువ్వు ఆగు గమ్మున, నేను ఎవరికో ఫోన్ చేసుకోవాలా. అన్నా, ఒక 10 బ్యారికెట్లు, క్యూ లైన్ సెటప్ ఇదంతా ఏర్పాటు చేయాలా? ఎంత అవుతుంది? అగ్గ, నువ్వు ఫుడ్ స్టాల్ పెడుతున్నావా లేకపోతే జాతర ఏమన్నా చేస్తున్నావా రా? గవర్న ఎందుకు? కిట్టుగాడు ఫుడ్ స్టాల్ జూబ్లీ హిల్స్ లో పెడితే వాసన ఎల్బీ నగర్ దాకా వస్తుంది. అట్టుంటుంది వ్యవహారము. మరి దీనికి బ్యారికెట్లు క్యూ లైన్లు లేకపోతే ఎంత? జాతర మాదిరి అవుతుంది ఇదంతా. పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టున్నది. అవుగాని వంటలల్ల కిట్టు అంకుల్ స్పెషల్ ఏంటిదో? కార్జం కర్రీ, బొమ్మడాయల పులుసు, పీతల ఇగురు ఫ్రై, ఎక్స్ట్రా లివర్కి ఎక్స్ట్రా ఫ్రై అవుతాయి. ఆలూ ఫ్రై నుంచి ఆలు ఫ్రైస్ దాకా మన దగ్గర అన్నీ దొరుకుతాయి. ఇప్పుడంటే నీ దగ్గర ఖాళీగా మాట్లాడతానా కానీ ముందర చూస్తాండు నాకు మాట్లాడేదానికి టైం కూడా ఉండదు. అబ్బో, అప్పుడే బాగా ఊహించుకుంటున్నావురా నువ్వు. అప్పుడే ఏం చూసినావు? ఫ్యూచర్లో సీఎం గారు కూడా కిట్టు అంకుల్ ఫుడ్ స్టాల్లో నేను రుచి చూస్తా అని అందరికి చెప్పాలా. అప్పుడు దాకా నేను నిద్రపోను. పొద్దుగల లేచినప్పటి సంది ఎంత కష్టపడుతుందో తెలుసా ఆంటీ? ఎన్నేళ్ల సందో తిప్పలు పడుతుంటే ఈ రోజు అందరు ఆమె గురించి మాట్లాడుకుంటుర్రు. మనకంత ఓపిక లేదు మంజు. నేను ట్రాఫిక్ జామ్ చేస్తా, సీఎం సార్ కళ్ళల్లో పడతా, ఫేమస్ అయిపోతా. ఉత్తుగా ట్రాఫిక్ జామ్లు చేస్తే లోపటేస్తారు పోలీసు వాళ్ళు. ఫేమస్ కావాలంటే తిప్పలు పడి దందా చేయి, లేకపోతే మలుచుకొని కూర్చో. అస్సలు నువ్వు నన్ను ఎప్పుడు బాగుపడిచ్చినావు? ఏం చేస్తానా అడ్డం పడతా అంటావు. రేపు ఫ్యూచర్లో ఇంటర్వ్యూల్లో అరే కిట్టుగా నా పేరు కూడా చెప్పురా అని అడుక్కుంటావు. ఒక నిమిషం ఉండు. హలో, 200 కుర్చీలు 100 టేబుల్లో ఫిక్స్ అమ్మా. ఏందో వీడు అంటే ఆగడు పంటలేవాడు. ఫుడ్ స్టాల్ పెట్టి కుమారి ఆంటీ ఫేమస్ అయ్యిందని, ఫేమస్ కావాలంటే ఫుడ్ స్టాల్ పెట్టాలి అని అనుకుంటుండు. దాని వెనుక ఎంత తిప్పలు ఉన్నదో చూస్తలేడు. ఏమైనా కుమారి ఆంటీ పేరైతే ఇప్పుడు 2 రాష్ట్రాలలో మారు మోగిపోతున్నది. పొన్రి, కొన్ని జాతరలు ఏడాదికోసారి అవుతుంటాయి, ఇంకొన్ని జాతరలు 2 ఏళ్లకోసారి నడుస్తుంటాయి. ఇక చలికాలం చిన్నగా జారుకొని ఎండాకాలంలో అడుగు పెడుతుండగానే అక్కడక్కడ చిన్నగా మెల్లగా జాతరలు షురు అవుతున్నాయి. అట్లా మేడారంలా సమ్మక్క సారక్క జాతర ఏడవుతుంది. గా జాతరకు వచ్చేటి పబ్లిక్కు ఎసొంటి తక్లీఫ్లు లేకుండా అధికారులు అన్ని తీర్ల సవలతులు చేస్తుర్రు. ఇక గా పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయి అనేటిదంతా అరుచుకోనికే మంత్రి సీతక్క పోయిందట. ఆ ముచ్చటేందో మనం కూడా పారోసారి. మేడారంలో సమ్మక్క సారలక్కల గద్దెల కాడికి పోయింది మంత్రి సీతక్క. ఓకెల్లా పాలన, ఇంకోకెల్లా మేడారంలో అయ్యేటి అమ్మల జాతర ఏర్పాట్లు అన్ని అక్కే దగ్గరుండి చూసుకుంటుంది. ఎటువంటి లాపర్వా కావద్దు, జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దు అని క్షణక్షణం అనుక్షణం అన్నట్టే అక్కే దగ్గరుండి చూస్తున్నది పనులన్నీ. అట్టనే మల్లోపాలి పనులు ఎట్టెట్టయితున్నాయి, ఏంది కథ అనేటిదంతా చూసొచ్చేందుకు పోయిందట. ముందుగాల ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉన్న కొండాయి ఊళ్ళకు పోయి గోవిందరాజుల గుళ్ళే పూజలు చేసింది. అటంక మొక్కులు పెట్టుకున్నది. అంతకంటే ముందుగాల అక్క వస్తుందని తెలవంగానే ఎదురుగా పోయి ఎదుర్కొన్నది పబ్లిక్. అక్క కారు దిగుడే ఆలస్యం, అక్కకు పూలు చల్లుకుంటూ స్వాగతం పలికిరు. అక్క ఏమన్నా తక్కువనా? వాళ్ళ నడమ తిరిగిందేనాయే, వాళ్ళ అందరి గురించి ఏరుకున్నదేనాయే. అందుకనే ఒక ఆమె బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని వస్తే ఆ బుడ్డ పిల్లగాన్ని తీసుకొని సంకనెత్తుకుంది. జనంతసేపు ఆడిచ్చింది. అది సుశీల ఇక ఆడికేంచి చక్కగా తల్లుల గద్దెల కాడికి పోయి అంతా తిరిగి చూసింది. అయ్యేటి పనులు ఎంత దూరం వచ్చినాయి, అన్ని సక్రమంగా అవుతున్నాయా లేదా అనేటిదంతా అధికారులను అడిగి తెలుసుకుందట మంత్రి మేడం. తవ్వలన్నీ చక్కగా ఉండాలి, వచ్చిపోయేటి బండ్లకు బస్సులకు తిప్పల కావద్దు, వచ్చిన బండ్లకు పార్కింగ్ సరిపోయేటట్టు ఉండాలి, పబ్లిక్ కు నీళ్లకు నిప్పులకు తిప్పల కావద్దని గట్టిగా చెప్పిందట అధికారులకు. మంచి ముచ్చటే కదా, అడవి బిడ్డాయే, అడవిలుండేటి కష్టాలన్నీ ఎరుకున్నదాయే. అందుకనే ముందుగాలనే ఎటువంటి తిప్పలు లేకుండా
చేస్తుంది కావచ్చు అనుకుంటున్నటకి ముచ్చటరికైన పబ్లిక్. ఇక ఇదిట్టుంటే జాతర సులువైతే తల్లుల్ని చూసేటందుకు దర్శించుకునేటందుకు ఎంతమంది వస్తారో అప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో ఏమో. ఒకవేళ వచ్చిన తల్లుల్ని తనివి తీరా చూడలేస్తామో లేదోనని ముందుగాలనే పోతున్నట పబ్లిక్. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి అప్పుడే పోటెత్తుతున్నారిట. అసలే ఫ్రీ బస్సులాయే, అందుకే ముందుగాలనే పోయి వనదేవతలకు పబ్బతి పడుతున్నారు. బంగారం ముద్దలు నెత్తిన పెట్టుకొని పోయి సల్లని తల్లులకు మొక్కులు పెట్టుకుంటున్నారు జనాలు. ఇక ఇప్పుడే గింత మంది వస్తున్నారు అంటే ఈ నెల 21 నుంచి 24 దానికి అయ్యేటికి జాతరకు ఇంకెంత మంది వస్తారో ఏమో చూడాలి.